హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండి రొయ్యల కర్రీ. ఇది స్మెల్ వస్తుందని చాలామంది తినరు. ఇలా చేసుకుంటే స్మెల్ ఏం రాదు. ముందుగా తలా తోక విరిచేసుకోవాలి. విరిచేసుకొని బాగా వేయించుకోవాలండి పెంక మీద. లేదంటే ఏదో బౌల్లో అయినా సరే. వేగిన తర్వాత దాంట్లోనే ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. అంతలోపు ఫ్రై అయ్యేలోపు రొయ్యల్ని ఒక ప్లేట్లో తీసుకొని రొయ్యలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్ పోసుకుంటే ఇంకా తొందరగా మెత్తబడతాయండి. దీంట్లోనే పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 టమాటాలు, వేసి కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి తొందరగా మగ్గుతాయి. టమాటా వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటే ఏ కర్రీకైనా. టమాటాలు కొద్దిగా వేసుకొని కారం వేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి, కొద్ది గరం మసాలా వేసుకొని కలుపుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ కానివ్వాలండి. లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుంటే సూపర్ టేస్టీ సింపుల్గా ఎండు రొయ్యల కర్రీ రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.